నమస్కారం. ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన ఈ అవకాశంలో మాస ఫలాల గురించి విశ్లేషించుకుందాం. ఈ మాసంలోనే మనకి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. రవి ఎప్పుడైతే మకర రాశిలోకి వస్తున్నాడో దాన్ని ఉత్తరాయణం కింద లెక్క చేస్తారు. అలాగే మనందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ అభివృద్ధి అయ్యి బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇలా ఈ మాస ఫలాల్లో కర్కాటక రాశి గురించి విశ్లేషించుకుంటే మనకు అందులో 3 నక్షత్రాలు ఉన్నాయి. పునర్వసు ఒక పాదము, గురుడు అధిపతి, అలాగే చంద్రుడేమో రాశ్యాధిపతి, పుష్యమి 4 పాదాలు, అక్కడ శని అధిపతి, అక్కడ నక్షత్రాధిపతి రాశ్యాధిపతి చంద్రుడు. అలాగే ఆశ్లేష 4 పాదాలు ఉన్నాయి, అక్కడ అధిపతి నక్షత్రాధిపతి బుధుడు, రాశ్యాధిపతి చంద్రుడు. ఇందులో 3 కేతువు, 5 శుక్రుడు, 6 బుధ కుజులు, 7 రవి, 8 శని చంద్రులు, 9 రాహు, 10 గురుడు. ఈ కర్కాటక రాశి వారికి పునర్వసు నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది. మొదటి వారం నుంచి ఈ సంవత్సరం వాస్తవికంగా బాగుండాలి. ఎందుకంటే దశమ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి ఆ పునర్వసు నక్షత్రానికి అధిపతి గురుడు అవ్వడం వల్ల, వాడు కుజుడింట్లో ఉండడం వల్ల మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి వ్యవహారము అన్నీ అభివృద్ధి అవ్వడానికి చాలా మటుకు దోహదపడుతుంది. కానీ అక్కడ అష్టమంలో శనిచంద్రులు ఉండడం వల్ల ఏ కార్యక్రమం అయితే మీరు చేస్తారో దాన్ని ఆచితూచి వ్యవహరించండి, డీప్గా ఆలోచించండి, చేసే ప్రతి పనిని ఎందుకంటే అక్కడ అష్టమంలో గురుడింట్లో బుధకుజులు ఉండడం వల్ల బుద్ధికారకుడు, కోపము, ఆవేశం కనిపిస్తుంది పునర్వసు నక్షత్రం వాళ్ళకి. ఈ మొదటి వారం జాగ్రత్తగా చేస్తే మంచిది. కానీ ఎప్పుడైతే పంచమ స్థానం కుజుడింట్లో శుక్రుడు ఉన్నాడో చాలా మటుకు లబ్ధిదాయకంగా ఉంటుంది, వ్యవహారం బాగుంటుంది, చేసే ప్రతి పనిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం. కానీ ఇక్కడ ఆర్థికంగా కొంచెం ఖర్చు అయ్యే సమయం ఇది. ఆచితూచి ఖర్చు చేయండి, వ్యవహారంలో తొందరపాటు వద్దు. చేసే ప్రతి పనిని మంచిగా వ్యవహరిస్తే మాత్రం చాలా మటుకు విజయం సాధిస్తారు ఈ మొదటి వారంలో. అలాగే రెండో వారానికి వచ్చేసేసి శత్రుస్థానంలో మనకి బుధుడు, కుజుడు, శుక్రుడు కలుస్తారు కాబట్టి ఇరిటేషన్సు, తర్వాత చికాకు, ఏది చేసినా చిన్న చిన్న ఇబ్బందులు కలగడము, ప్రతిదీ కూడా ఎదుటివాడి మీద తోసేయడానికి, ఎదుటివాడి ప్రెషర్ మీ మీద పడడానికి ఆస్కారం ఉంది ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి. అయితే ఎప్పుడైతే ఈ చివరి వారం వచ్చేస్తుందో 3-4 వారాల లోపల అక్కడ బుధ కుజులు సప్తమ స్థానంలోకి వెళ్తారు, చాలా మటుకు మెరుగుంటుంది. కానీ శుక్రుడు అక్కడ 6వ స్థానంలో గురుస్థానంలో ఉండడం వల్ల రాజకీయం ఏర్పడడానికి, లిటిగేషన్స్ ఏర్పడడానికి పునర్వసు నక్షత్రం వాళ్ళకి కనిపిస్తోంది. అది జాగ్రత్తగా చూసుకోండి. ఇది మీ క్యారియర్కి దెబ్బతీయడానికి ఆస్కారం. ఎందుకంటే మీ పైన వాళ్ళంతా కూడా మీకు సపోర్టివ్గా ఉండొచ్చు, కానీ మీ సబార్డినేట్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ మీద ఫాల్స్ ఎలిగేషన్స్ చేయడానికి, మిమ్మల్ని తప్పుగా పోర్ట్రేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పునర్వసు నక్షత్రానికి. సో పునర్వసు నక్షత్రానికి బలం కావాలి అంటే అమ్మవారి ఆరాధన చేస్తే కొంచెం బలంగా ఉంటారు. కొంచెం ఈ నెగటివ్నెస్ పోయి పాజిటివ్ వచ్చి మీకు ఫేవరబుల్గా ఉండడానికి ఆస్కారం ఉంది. అది కొంచెం ఆచితూచి వ్యవహరించండి పునర్వసు నక్షత్రం వాళ్ళకి. అలాగే పుష్యమి నక్షత్రానికి నక్షత్రాధిపతి శని, రాశ్యాధిపతి చంద్రుడు. అక్కడ శనిచంద్రులు కలిశారు. చంద్రులు కలిసినప్పుడు అష్టమంలో ఉండనప్పుడు మీకు ఏమవుతుందంటే చిన్న లిటిగేషన్స్, గొడవలు, అక్కడ 9వ స్థానంలో రాహు, 10వ స్థానంలో గురుడు ఉన్న రెక్టిఫికేషన్ ఉన్నా కూడా ఆ రెక్టిఫికేషన్ మీరు చేసుకోలేకపోతే మాత్రం భూమికి సంబంధించిన వ్యవహారాలు కానీ, కుటుంబ సంబంధించిన వ్యవహారాలు కానీ చిన్న మిస్లీడింగ్స్, మిస్కమ్యూనికేషన్ జరగడానికి ఆస్కారం ఉంది. ఆ కమ్యూనికేషన్ని జాగ్రత్త, ఎందుకంటే శని ఏం చేస్తాడంటే మైండ్ని డిస్టర్బ్ చేయడానికి ఆస్కారం ఉంది. ఎప్పటి నుంచో మనస్పర్ధలను మీరు పర్సనల్గా పోయి క్లియర్ చేసుకుంటే మాత్రం 100% విజయం సాధించడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే అక్కడ శత్రుస్థానంలో బుధకుజులు ఉండడం వల్ల మీ బుద్ధితోటి శత్రుత్వాన్ని ఏర్పరచడానికి ఆస్కారం ఉంది. మీ స్వయంకృతంగా శత్రుత్వాన్ని పెంచుకోవడానికి ఆస్కారం. అయితే ఎప్పుడైతే రవి బుధ కుజులు మారతారో, ఎప్పుడైతే రవి కుజ బుధులు మారుతారో ఆ శుక్రుడు ఆ గురుస్థానం నుంచి బయటికి వచ్చేసి శుక్రుడు అక్కడ ఉండడం వల్ల శత్రుస్థానమైన 10వ స్థానంలో గురుడు ఉండడం వల్ల మీకు కొంచెం కాపాడబడుతుంది రెండో వారంలో. అదే ఆఖరి వారానికి వచ్చేసరికి ఎప్పుడైతే రవి బుధ కుజులు పూర్తిగా సప్తమ స్థానంలోకి వస్తారో మీ అన్యోన్యత, మీ పార్ట్నర్ సహకారం, భార్య సహకారము,
భార్య సలహాతోటి కొంచెం అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. అక్కడ పితృస్థానం సప్తమ స్థానంలో ఉండడం వల్ల తండ్రి సలహాలు, తండ్రితోటి కూడుకున్న వ్యవహారం చేస్తే మాత్రము చాలా మటుకు మెరుగుపడుతుంది. ఇప్పుడు కానీ అక్కడ శని రవి కలవడం వల్ల, అష్టమంలో శని రవులు కలవడం వల్ల పెద్దల సలహా, పెద్దల వ్యవహారాన్ని మీరు ఆచితూచి వ్యవహరించండి. చాలా మటుకు అభివృద్ధి అవుతారు. మీ డైరెక్షన్సు, మీ దిశ ఇప్పుడు మీకు తప్పుదారిని తీసుకెళ్ళింది, ఇది ముందుకు తీసుకురావడానికి ఆస్కారం ఉంది. చాలా మటుకు జాగ్రత్తగా చేసుకుంటే మాత్రము దీని నుంచి బయటపడడానికి. ఎందుకంటే ఈ గురుడు అక్కడే ఉంటాడు మీకు ఆల్మోస్ట్ ఈ సంవత్సరం వరకు. రాహు కూడా అక్కడే ఉంటాడు. ఈ సంచరించేవి ఈ 5 గ్రహాలు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వ్యవహారం చేస్తే మంచిది ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు. సో పుష్యమి నక్షత్రం వాళ్ళకి అక్కడ శని ఇది ఉండడం వల్ల ఎవరైనా నల్ల శివలింగం మీద అభిషేకం చేసి పంచాక్షరి చేసుకుంటే ఈ నెగటివ్ ఫోర్స్ కొంచెం కంట్రోల్ అవుతుంది. మీరు చేస్తున్న కార్యక్రమంలో అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మాత్రము పుష్యమి నక్షత్రం వాళ్ళకి మంచిది. చివరిగా ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రానికి శత్రుస్థానం అంటే మీరు పరీక్షలు రాసిన బుద్ధి అంటే నాలెడ్జ్ పరంగా దెబ్బతీయడానికి ఆస్కారం గురుస్థానంలో ఉన్నాడు. కానీ 10ంట గురుడు ఉండడం వల్ల దాని ఓవర్లాప్ అయ్యే ఛాన్స్ ఉంది మొదటి వారంలో. తర్వాత ఎప్పుడైతే సప్తమ స్థానంలో రవి బుధ కుజులు వస్తారో ఆ తండ్రి సహకారం కానీ కుటుంబ సహకారంతో మంచిగా వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. మంచి మంచి అవకాశాలు వస్తాయి. అవకాశాలను సరిగ్గా ఇచ్చేసుకోండి. ఇంకోటి ఆ అష్టమంలో శనిచంద్రులు ఉండడం వల్ల ఎన్ని రోజుల నుంచో మీరు అనుకున్న ఆహార నియమాలు కానీ ఆరోగ్య నియమాలు కానీ జాగ్రత్తగా చూడండి. ఈ మాసంలో అనారోగ్యం దారి చూడడానికి ఆస్కారం ఉంది. ఆ గురుడు కాపాడినా కూడా మీరు చేసిన మంచి కార్యాలను చేసినా కూడా ఆశ్లేష నక్షత్రానికి మీరు ఇబ్బంది పడడానికి ఆస్కారం. రెండోది ఏంటి, ఇదే ఆశ్లేష నక్షత్రం బుధుడి ఇంట్లో ఉండడం వల్ల, షష్ఠ స్థానంలో ఉండడం వల్ల మీకు తెలియకుండానే మీ చుట్టూ శత్రువులు ఏర్పడతారు. ఆ శత్రువులను చూసుకోండి, శత్రువులను సంహరించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీతో మంచిగా మాట్లాడేవాడే మీకు శత్రువు అవుతాడు. అది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మాత్రము ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మంచిది. ఎందుకంటే రేపు రవి బుధ కుజులు కూడా వస్తారు. భూమికి సంబంధించిన వ్యవహారం కానీ వ్యవహారికి సంబంధించిన వ్యవహారం కానీ చాలా మటుకు లోటుపాట్లు ఉంటాయి. మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టి మీకు ఏదో ఆశ చూపించి మీకు ఏదో వ్యవహారంగా ముందు ఉందని చెప్పి ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం ఉంది. అది జాగ్రత్తగా చూడండి. దీనికి నివారణ గణపతి జపం కానీ గణపతిని స్తోత్రిస్తే మాత్రము ఈ ఆటంకాలు రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ఇంటర్నల్ రాజకీయం ఈ ఆశ్లేష నక్షత్రాన్ని అది బయట కనిపిస్తుంది. అది మీరు కళ్ళు తెరిస్తే మాత్రం చాలా చాలా మటుకు మంచిది. జ్ఞానాన్ని శత్రుస్థానంలో సప్తమ స్థానంలో ఉండడం వల్ల జ్ఞానం మెరుగవుతుంది. చూసే ప్రతి పని ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఓవరాల్గా కర్కాటక రాశి వారికి బాగానే ఉంది. కానీ ఈ చిన్న చిన్న వ్యవహారాలు జాగ్రత్తగా సర్దుకుంటే మాత్రం ఈ మాసం చాలా మంచిది. ఎందుకంటే గురుడు ఎప్పుడైతే మీకు 10వ స్థానంలో ఉన్నాడో అన్ని విధాలా మీకు కరెక్షన్స్ వస్తాయి. కానీ భూమికి సంబంధించిన వ్యవహారము, వ్యవహారిక సంబంధిత వ్యవహారము, మీ కింద వాళ్ళు పై వాళ్ళని చాలా మానిటరింగ్ చేయడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా కర్కాటక రాశి జాగ్రత్తగా ఉండడం మంచిది. నమస్కారం.